హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారఘనాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి లతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి మేడం కర్నూలు నుంచి. మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లతా మేడం. ఓకే స్వప్న, థ్యాంక్ యూ ఫర్ వన్నెస్ వెజిటేరియన్ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అలాగే బ్రహ్మర్షి పితామహపత్రిజీకి, బ్రహ్మ గురు మండలికి, గురు పరంపరకు, పరమ గురు మండలికి అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. మనము ఉత్తర గీత అనేది చదువుతున్నాం. నిన్న కొద్దిగా చదివాము, ఈరోజు కూడా కొద్దిగా చదువుదాము. దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాము. ఎంతో మంది మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. మనం ధ్యానం అయితే ఎవరికి వాళ్ళు చేయాల్సిందే తప్పనిసరిగా. ఈ స్వాధ్యాయం అనేది అందరూ చదివేటప్పుడు సాధ్యమైనంత వరకు పెట్టుకొని వింటూ కూడా పనులు చేసుకోవచ్చు, లేకపోతే వినుకుంటూ కూర్చోవచ్చు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. శ్రీకృష్ణామృత ఉత్తర గీత జ్ఞానసారం మనం నిన్న కొంతవరకు చెప్పుకున్నాం, మళ్ళీ ఈరోజు కొంతవరకు చెప్తున్నాం మాస్టర్. ఎందుకంటే భగవద్గీత అందరికీ తెలుసు, ఉత్తర గీత అనేది కొంతవరకే తెలుసు అన్నమాట. మనకు సారు ఉత్తర గీత కూడా ఇచ్చారు. ఓకే మాస్టర్. అంతర్యానం బహిర్బ్రాహ్మ్యతి యః కశ్చిత్యక్తా దేహస్థమీశ్వరం స్వగృహాపాయ సంత్యక్త్వా భిక్షామటతి దుర్మతి. తన దేహంలోనే ఉన్న బ్రహ్మంను గుర్తించక బయట ఎక్కడో ఏదో ఉన్నదని భ్రమించి తిరిగేవాడు తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచిపెట్టి పొరుగింటికి భిక్షకై తిరిగే మూర్ఖుడితో సమానం. అంటే ఎక్కడో ఉందని తిరుగుతున్నాం కదా, అదంతా అవసరం లేదు. అన్ని దేహమే దేవాలయము. అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏదంటే మన దేహమే. ఎన్నిటికంటే అద్భుతమైనది ఏదంటే మన దేహమే. అది చెప్తున్నారు. అంతర్ ప్రపంచంలో దొరికే బ్రహ్మం కోసం బాహ్య ప్రపంచంలో వెతికే వాళ్ళు అజ్ఞానులు. అంటే బాహ్యంగా ఎక్కువ తిరుగుతూ ఉంటే ఏమైతుందంటే అలసట వస్తుంది కదా, జ్ఞానం అనేది తెలియదు. కాబట్టి మన లోపల వెతకాలి. కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపల వెతకాలి అంటున్నాను. మూర్ఖుడు మాత్రమే తన ఇంటిలోని పాయసాన్ని వదిలిపెట్టి భిక్ష కోసం పొరుగింటికి వెళ్తాడు. అసలు సత్యం తానే అయిన ఉన్నప్పుడు సత్యాన్ని బయట వెతికేవారు మూర్ఖులే కదా. తమను తాము గ్రహించినటువంటి వారందరూ కుమతులే, దోషభూయిష్ఠులే, మూర్ఖులే. కుమతి అంటే దోషభూయిష్టమైన మతి గలవారు. ప్రపంచం నిండా కుమతులు ఉన్నారు కనుక నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి నాయన అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మకు చెప్తున్నారు బయట ఎంత వెతికినా కూడా ఏమీ దొరకదు. లోపలికి మన లోపల వెతకడం వల్ల మనకు జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తున్నాను. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి లోపల ఉన్న అజ్ఞానం అనే అంధకారం బ్రహ్మాత్మ తత్వ జ్ఞానం అనే సూర్యుడి ద్వారా నశించిపోతుందో అప్పుడు ఆ జ్ఞానం వాళ్లకు సచ్చిదానంద సర్వాత్మను సాక్షాత్కరింప చేస్తుంది. సూర్యుడు బయట వచ్చే సూర్యుడు ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే మనకు కూడా జ్ఞాన సూర్యుడు వెలుగు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగులో మనకు మనం చేసిన కర్మలు, తెలిసి తెలియక అజ్ఞానంలో ఎన్నో కర్మలు చేస్తుంటాం కదా, ఎప్పుడైతే ఆ సంచిత కర్మ ఏదైతే ఉంటుందో జ్ఞానాగ్ని దత్త కర్మాణం, ఆ ధ్యానం చేస్తూ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మన సంచిత కర్మలు కూడా దగ్ధమవుతాయి అని చెప్తుంది. విగ్రహారాధన ఖండన తీర్థాదితోయ రూపాణి దేవాన్ పాషాణ మృణ్మయాన్ యోగినో న ప్రపద్యంతే ఆత్మజ్ఞాన పరాయణాః. ఆత్మజ్ఞానం వల్ల ఆసక్తి గల యోగులు నీటి రూపంలో ఉన్న తీర్థాలను, రాళ్లతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహ రూప దైవాలను సేవించరు. అంటే ఎప్పుడైతే జ్ఞానం కావాలని కోరుకుంటారో
వీటినంతా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అని చెప్తున్నారు. భగవంతుని కోరే వారికి ప్రారంభ దశలో మనస్సు నిలకడగా ఉండదు కనుక ఏకాగ్రత కోసం మట్టితోనూ రాళ్లతోనూ చెక్కలతోనూ చేయబడిన విగ్రహ రూప దైవాలను బాహ్యంగా కల్పించాలి. అంటే మనస్సు కూర్చుంటే పరిపరి విధాలు పోతుంది కాబట్టి ఒక రూపము, ఒక సాయిబాబాని, ఒక రాముడని, కృష్ణుడని, యేసు అని, ఎవరెవరో ఎంతో మంది ఉన్నారు కదా, 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెట్టు ఆ రూపాన్ని బట్టి కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని ఉపాసన చేస్తుంటారు. ఎప్పుడైతే ఇది ఏమి అంటే మనకు ఈ విధంగా విగ్రహాల దైవాలను బాహ్యంగా కల్పించారు. ఎందుకు? మనసు నిలకడగా ఉండడానికి. సాధనలో ముందుకు సాగే కొద్దీ బాహ్య ఆరాధనా పద్ధతుల నుండి బయటపడి అంతర్ముఖ సాధనా పద్ధతి అయిన ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. అంటే పూజలు చేసి 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 లాస్ట్ కు ఇక తర్వాత అన్ని మానేసుకొని ఊరికి కాముగా కూర్చోవడం మొదలవుతుంది అనమాట. ఇప్పుడు యోగులందరూ అలాగే కూర్చుంటారు కదా, వాళ్ళంతా ధ్యాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, వాళ్ళందరూ యోగులందరూ ఏం ఊరికి కాము కూర్చోంటారు. అదేనమాట. అందుకే సాధనా పద్ధతి అయిన ధ్యాన మార్గంలోకి రావాల్సింది. అందుకే పురాణాలలోనే విగ్రహారాధన గురించి అథమా ప్రథమ పూజ అని చెప్పబడింది. చాణక్యుడు కూడా ఈ నీతి సారంలో ప్రథమ అల్ప బుద్ధినాం అంటే అల్ప బుద్ధులకే ప్రతిమా పూజలు అని, మూర్తి పూజ అపండితుల కొరికే అని తెలిపాడు. కాబట్టి ఆత్మజ్ఞాన పరాయణులు అజ్ఞానుల లాగా తీర్థాలు తిరుగుతూ మానవ కల్పితాలు జడ స్వరూపాలు అయిన దేవీ దేవత విగ్రహాలను పూజిస్తూ కాలాన్ని వృధా చేసుకోక ఉత్తమమైన ధ్యాన సాధనతో ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలి. అంటే అన్నిటికీ మనం వెళ్తుంటాం, వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతుంది, ఆ పవర్ అనేది ఉంటుంది కదా. కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే మనకు ఎంతో ఎనర్జీ రావడం కూడా జరుగుతుంది. ఊరికే మనం అన్ని తిరిగి అలసిపోతాం కదా, అట్లా కాకుండా ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా కూడా మనం అక్కడ కూడా ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేస్తే అక్కడ ఏ దేవత ఏ విగ్రహం అయితే ఉందో వాటి నుంచి మనకు ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. యోగ యుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. ఆత్మ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన యోగులు మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని అంతఃకరణ శుద్ధి కలిగి సర్వ ప్రాణుల యొక్క ఆత్మ అయిన సర్వాత్మయే తన ఆత్మగా కూడా ఉంది అని గ్రహించి బాహ్యంగా ఏం చేస్తున్నా గాని వేగిలోనూ తగులుకొని ఉండరు. అంటే ఆత్మ జ్ఞానం మనిషికి కావాల్సింది ఏమి? ఆరోగ్యము కావాలి, ఆనందము కావాలి, ఆత్మ జ్ఞానము కావాలి. ఈ ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే యోగి ఎవరికి కావాలి? ఆత్మ జ్ఞానం ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే యోగులు. ఎప్పుడైతే యోగి అనేవాడే ఆత్మ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటా ఉంటారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని అంతఃకరణ శుద్ధి, మనస వాచ కర్మ అంతఃకరణ శుద్ధి ఉండి సర్వ ప్రాణుల యొక్క ఆత్మ అయిన సర్వాత్మయే అందరిలోనూ ఆ ఆత్మ ఉంది, ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి దేని కూడా బాధించకూడదు, తన ఆత్మగా ఉంది, ఆ ఆత్మనే ఈ ఆత్మ అని అనుకొని వేటిలోనూ తగులుకొని ఉండడు. అన్ని చూస్తూ ఊరికి మంచి మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్తున్నాడు. శిలా వృద్ధారు ప్రాతేషు దైవ బుద్ధి కల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మానో దేవతా నకిం. శిలలు, మట్టి, కొయ్యలతో చేసిన దేవతా విగ్రహాలు మానవ రచనలు. స్వయం ప్రకాశకము, జ్యోతి స్వరూపము, ఎవరి చేతను కల్పింపబడని పరబ్రహ్మం దైవం కాదా. విగ్రహ రూపాలలోని దేవీ దేవతా స్వరూపాలు కేవలం మనసుకు ఏకాగ్రత కోసం కల్పించబడిన మానవ బుద్ధి యొక్క రచనలు మాత్రమే. అంతే కదా, ఇవన్నిటిని మానవుడే సృష్టి చేసినాడు. కాబట్టి మానవుడే మహనీయుడు అని చెప్తున్నారు. వీటి అవసరం ప్రారంభ దశలోని వారికి మాత్రమే. ధ్యాన సాధనలో ముందు సాగే కొద్దీ ఈ బాహ్య ఆలంబనలతో ఇక పని ఉండదు. ధ్యానం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి తగ్గుతూ పోతూ ఉంటాయి అన్నమాట. పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, జ్యోతి స్వరూపము, స్వయం ప్రకాశకము, అకల్పితము అని ఆ యొక్క బ్రహ్మాత్మ సర్వవ్యాపి అని అర్థం చేసుకున్న యోగి సర్వాత్మ కోసం బయట ఎక్కడ ఏ దేవతా రూపాలలోనూ వెతకడు. అంటే ఎప్పుడైతే జ్ఞానం కావాలని కోరుకుంటూ ఉంటాడో అప్పుడు బయట దాంతో కాకుండా ఎక్కడైతే అక్కడ మట్టంగా కూర్చొని కాముగా తన అంతఃకరణలోకి తనలోకి తను వెళ్ళడం జరుగుతాడు అన్నమాట. ధ్యాన సాధన ద్వారా అంతర్యానంలో ఆ యొక్క బ్రహ్మాత్మను స్వానుభవపూర్వకంగా గ్రహించి
తన ఆత్మకు సర్వాత్మకు తేడా లేదని తెలుసుకుంటారు. ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఓహో నాలో ఉండే ఆత్మని అందరిలో కూడా ఉంది, ఆ సర్వాత్మ అందరిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పటి నుంచి మనము తప్పులు చేయకూడదు, చేస్తే మళ్ళీ దానికి ఇది ఉంటుంది. కాబట్టి చెప్పడం వరకే, ఎవరంతకు వాళ్ళు సాధన కూడా ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే. కాకపోతే ఆత్మజ్ఞానం కావాలని కోరుకోరు. ఆత్మజ్ఞానం అనేది ఫస్ట్ స్టెప్. అని ఇలా చేసుకుంటూ చేసుకుంటూ పోయే కొద్దీ ఎంతో తెలియబడుతుంది. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విఘ్న చేతస. దుఃఖకరమైన సంసార బంధాల నుంచి విముక్తి కలిగించే యోగం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే కంటికి కనిపించేవన్నీ కొంతవరకు హ్యాపీగా అనిపిస్తుంది, తర్వాత ఇవన్నీ దుఃఖాలు. కాబట్టి వీటిని కొంతవరకే ఉపయోగించుకొని ఏదైతే దుఃఖ రహితమైనదో దాన్ని మనం పట్టుకోవాలి అని చెప్తున్నారు. అటువంటి యోగాన్ని విసుగు చెందక మనస్సు నిండా ఉత్సాహంతో కృతనిశ్చయంతో సాధించాలి. అంటే ఓహో అదా ఇదంతా ఇంతవరకు చేసాం, ఓకే ఇప్పుడు అది కూడా చేస్తానని సంతోషంతో కృత నిశ్చయంతో మొదలు పెట్టాలి అని చెప్తున్నారు. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అగ్నిహోత్రుడే దేవుడు, మునులకు దైవం హృదయంలో ఉన్నాడు, అజ్ఞానులకు శిలా ప్రతిమలే దేవుళ్ళు. కానీ సమదృష్టి గల బ్రహ్మజ్ఞానులకు మాత్రం ఈ ప్రపంచం అంతటా ఆ దైవమే నిండి ఉంది. వేదాలలోని కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండలలో కొందరు కర్మకాండకే ప్రాధాన్యతనిచ్చి అగ్ని సంబంధమైన యజ్ఞాలే చేస్తూ ఉంటారు. అంటే ఇంతమంది ఉన్నారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొందరికి కర్మకాండలు అంటేనే ఇష్టం, అవి చేస్తూ ఉంటారు. అది చెప్తున్నారు, అగ్ని సంబంధమైన యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మునులు భక్తి కాండకు ప్రాధాన్యతనిచ్చి భగవంతుడి సగుణ రూపం హృదయంలో నిలిపి ధ్యానిస్తూ ఉంటారు. మునులు ఆ మునులు ఏం చేస్తారు, ఏ రూపం అయితే ఉందో అది హృదయంలోనే నిలుపుకుంటారు, నిలుపుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సామాన్య ప్రజానీకం మట్టి రాతి విగ్రహాలలో దైవాన్ని దర్శిస్తారు. కానీ జ్ఞానకాండకు ప్రాధాన్యతనిచ్చే ఆత్మజ్ఞాన పరాయణులు మాత్రం అంతటా దైవం సమానంగా ప్రకాశిస్తున్నాడు, అందులో అందరిలో ఉన్న చైతన్య శక్తి ఒక్కటే అని స్వానుభవంలో తెలుసుకొని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారు. అంటే గొప్ప యోగులు మునులు అంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ అందరిలో ఆ ఆత్మతత్వాన్ని, ప్రతి ఒక్క మనిషిని చూస్తే వాళ్ళు ఆత్మనే చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి, ఆ ధ్యాన సాధన అంత పవర్ఫుల్. కాబట్టి చూసిన వెంటనే వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు, అంత పవర్ఫుల్ మాస్టర్స్ ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం. శరీరాలు రకరకాలు ఉండొచ్చు, గుణాలు రకరకాలు ఉండొచ్చు, మనసు వివిధ రకాలుగా ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం ఒక్కటే. ఈ యోగులు, ఈ గుడులందరూ ఆత్మనే చూస్తారు అని చెప్తున్నారు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మ యోగేన చాపరు. ఈ లోకంలో మనుషులు వేరు వేరు పద్ధతుల ద్వారా, అంటే నిష్కామ కర్మలు చేసే కర్మయోగం ద్వారా, భగవంతుని హృదయంలో నిలిపి ఆరాధించే పద్ధతి ద్వారా, జ్ఞానంతో వివేచన చేసే జ్ఞాన యోగం ద్వారా, ఇలా వివిధ మార్గాల ద్వారా సర్వాత్మను పొందుతున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇష్టం అన్నమాట. కొందరికి కర్మకాండ ఇష్టం, కొందరికి భక్తి కాండ ఇష్టం, కొందరికి జ్ఞానకాండ ఇష్టం. ఈ విధమైన అంటే మనిషికి స్వేచ్ఛానం ఉన్నది, ఎవరికి ఏది కావాలో అది చేస్తూ ఉన్నారు. ఆ విధంగా దైవాన్ని దర్శిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ధ్యానమే శరణ్యం. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. కోటి పూజలతో సమానం ఒక స్తోత్రం, కోటి స్తోత్రాలతో సమానం ఒక జపం, కోటి జపాలతో ఒక సమానం ఒక ధ్యానం, కోటి ధ్యానాలతో సమానం ఒక లయం. ఉత్తరగీతలో చెప్పినాడు శ్రీకృష్ణ భగవానుడు, ఆ పరమాత్మ చెప్పినాడు అనమాట ఈ విధంగా. పూజ అంటే షోడశోపచారాలతో విగ్రహారాధన, స్తోత్రాలు అంటే భగవంతుని నామరూపాలను కాని
గుణగణాలను కానీ స్తుతించడం. జపం 3 విధాలు. మొదటిది వాచక జపం, శబ్దం వచ్చేటట్టు నోటితో ఉచ్చరించేది. అంటే మనం లలిత పారాయణ గాని ఏమన్నా కానీ చేస్తాం కదా గట్టిగా, విష్ణు విష్ణు సహస్రనామం అంటే నోటితో గట్టిగా చెప్పడం అన్నమాట, అది వాచక జపం. రెండవది ఉపాంశ జపం, శబ్దం బయటకు రాకుండా నోటిలోనే జపించడం. ఉపాంశ జపం అంటే మనసులోనే లోపలనే ఆ విధంగా అనుకోవడం అన్నమాట. ఇక మూడవది మానసిక జపం, మనస్సులోనే మననం చేయడం. అంటే అది ఇది ఏది లేకుండా కాముగా కూర్చొని నీ మనసులోనే అనుకోవడం. వాచక జపం కంటే ఉపాంశ జపం కన్నా మానసిక జపం అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంది కాబట్టి మనం ఏది కోరుకుంటామో చూసుకోవాలి అని చెప్తున్నాను. కానీ ధ్యానం అనేది పూజ, స్తోత్ర, జపాదులన్నింటికంటే ఎన్నెన్నో రెట్లు ఉత్కృష్టమైనది. ఎందుకంటే లాస్ట్ ధ్యానమే కదా, ధ్యానంలో లయమైపోవడమే కదా. పూజ, స్తోత్రం, జపం ఇవన్నింటికంటే ధ్యానం అనేది చాలా రెట్లు ఉత్కృష్టమైనది అని చెప్తున్నారు. ధ్యానం అంటే కర్మలను ఆచరించడం కాదు, కర్మలను వదిలిపెట్టడము కాదు. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే మనస్సును నిర్విషయం చేసుకోవడం. మనస్సు అంటే ఆలోచనలే. అయితే అన్ని ఆలోచనలకు నేను అనేది మొట్టమొదటి తలంపు. తలంపు అంటే ఆలోచన, అది కూడా నువ్వు ఉంటేనే కదా, నేను అనేది ఉంటేనే కదా ఆలోచనలు మొదలయ్యేది. కాబట్టి అది చెప్తున్నాను. కనుక ఈ నేనును పట్టుకుంటే ఈ నేను తన మూలమైన దుఃఖరహిత ఆనంద రూపమైన ఆత్మలోనికి తీసుకువెళ్ళి అదృశ్యం అవుతుంది. అంటే ఈ ఒక్కొక్కటి ధ్యానం కూర్చొని ఒక్కొక్కటి దాటుకుంటూ పడిపోతుంటే శూన్యంలో లయం అయిపోతుంది అనమాట. ఆలోచన రహిత స్థితి వచ్చి ఏ ఆలోచనలు లేకుండా నువ్వు కూర్చొని లేచిన తర్వాత ఎంతసేపు అయింది అసలు తెలియదు అనమాట. అంటే లయం అయిపోవడం, అది ఆత్మస్థితి, జ్ఞానస్థితి. అది స్టార్టింగ్ అనమాట. అది చెప్తున్నారు. ఈ నేను తన మూలమైన దుఃఖరహిత ఆనంద రూపమైన ఆత్మలోనికి తీసుకువెళ్ళి అదృశ్యం అవుతుంది. ఆ ఆత్మలోకి తీసుకుపోయి ఆ నేను కూడా లైవ్ అయిపోతుంది. అప్పుడు నీకు ఎంతో ఆనందం, ఎంతో వెలుగులు, ఎంతో మహానుభావులు అది నువ్వు గమనించగలుగుతావు. ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల మన ఆత్మను మనము దర్శించుకోవడం జరుగుతుంది. మనోలయమే మోక్షం. మనస్సు లయం, మనస్సు లేకుండా పోవడమే మోక్షం అని చెప్తున్నారు. ధ్యాన సాధనకు ఉపక్రమించిన ధ్యాని ముందుగా అంతర్ముఖం కావాలి. ఎప్పుడైతే ధ్యానానికి మొదలు పెడతారో మెల్లమెల్లగా కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టి, ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతూ మెల్లమెల్లగా ఆలోచన రహిత స్థితి చేరుకోవాలి. అది చెప్తున్నారు. అంతర్ముఖం అంటే మన లోపలికి మనం వెళ్ళడం. అంతర్దృష్టి భూమధ్యంలో నిలుస్తుంది. రెండు కనుబొమ్మల మధ్యలో అంతర్దృష్టి, అక్కడ గమనిస్తూ ఉండాలి. వెలుతురుగా ఉండాలి, చీకటిగా ఉండాలి, కళలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధ్యానం పెంపొందించుకోవడానికి ఆ విధంగా అన్నమాట. ఆలోచనలు అనేవి ఉండవు, లేకపోతే ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడైతే భూమధ్యంలో గమనిస్తూ ఉంటామో ఆలోచనలు అనేవి ఆగిపోతాయి, ఉండవు. శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస కూడా నాసికాగ్రంలోనే అంటే భూమధ్యంలోనే లయం అవుతుంది. శ్వాస కూడా అంతే కదా, పీల్చే గాలి, వదిలే గాలి. పీల్చినప్పుడు భూమధ్యంలో, మళ్ళీ వదిలినప్పుడు కిందికి, మళ్ళీ పీల్చినప్పుడు భూమధ్యం, అక్కడే అది కూడా లయం అయిపోతుంది. అక్కడే ఆలోచన రహితమైన మనస్సును కూడా లీనం చేసి ధ్యాన సాధన కొనసాగించాలి. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. చూడు, ఎప్పుడైతే మనస్సు లయమైపోతుందో ఆత్మ దర్శనం అనేది మనకు కలుగుతుంది. అది అసలైనది అని చెప్తున్నారు. సర్వాత్మ తత్వం నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం. మనస్సు, బుద్ధి, అహంకారాలను లేకుండా చేసుకున్న ఆరోగ్యకరమైన అంటే సమాధి స్థితిలోనే 5 విధాలైన మలాలు లేని నిర్మలుడు, 6 ఊర్ములు లేని షడూర్మ రహితుడు, మంగళకరుడు అయిన ఆ సర్వాత్మను తెలుసుకోవాలి. అవి ఏదో చెప్తున్నారు. 5 మలాలు అంటే ఏవి అంటే చెప్తున్నారు. సర్వాత్మను తెలుసుకోవాలనే జ్ఞానాన్ని మరిపించేది అనవమలం. అంటే ఇంకా ఏం లేదు, తినడం, తాగడం, పడుకోవడం, అవి అంతే. ఇంకా వేరేదంటూ ఏమి లేదు. ఒక దేవుడు ఉన్నాడని కానీ ఏది లేకుండా ఆ విధంగా ఉంటారు. అది అనవమలం అంటారు. వేదాంత విషయాలలో బుద్ధిని పోనీయకుండా చేసేది కార్మిక మలం.
అక్కడ ఏదో చెప్తున్నారంట, ఇక్కడ ఏదో చెప్తారంటే అసలు ఎత్తలే వాళ్ళు అంటాం కదా, ఆ విధంగా దాన్ని కార్మిక మలం అంటారంట. సర్వాత్మను తెలుసుకోవాలనే కోరికను ఎప్పుడూ కలగకుండా చేసేది మాయిక మలం. పాప కార్యాలను చేయించేది మాయయే మలం, మాయేయ మలం. సర్వాత్మ కంటే వేరైనదే నిత్యము సత్యము అనిపించేటట్టు చేసేది తిరోధాన మలం. మలం అంటే ఇవన్నీ నెగిటివ్ అనమాట. ఈ 5 రకాల మలాలు లేని నిర్మలుడే పరమాత్మ. ఆ పరమాత్మకు ఏ మలము అంటారు. అటువంటి పరమాత్మను మనము దర్శించగలగాలి ధ్యానంలో. 6 ఊర్ములు అవి ఏంటంటే చెప్తున్నారు: జనన మరణ, ఆకలి దప్పులు, సుఖ దుఃఖాలు. జనన మరణాలు శరీర ధర్మాలు. ఎందుకంటే ఈ శరీరం పుట్టింది అంటే మళ్ళీ చావాల్సిందే, పుట్టుట ఉంది అంటే చావడం ఉంది. సుఖ దుఃఖాలు మనోధర్మాలు. ఈ శరీరం పుట్టి చేస్తుంది, లోపల మనకు బాధ కలిగినా దుఃఖం కలిగినా సంతోషం కలిగినా అది మనసుకు సంబంధించింది. ఎందుకు బాధతో ఉన్నావు, ఎందుకు దుఃఖంతో ఉన్నావు అంటాం కదా, అది మనసుకు సంబంధించింది. సుఖ దుఃఖాలు మనోధర్మాలు. ఆకలి ప్రాణ ధర్మాలు. ఆకలి ఇస్తుంది, దప్పికేస్తుందని చెప్తాం కదా, అది ప్రాణానికి సంబంధించింది. ఇవి ఏవి ఆత్మధర్మాలు కావు, ఆత్మకు ఇవేవి ఉండవు. ఈ 6 ధర్మాలు లేని షడూర్మి రహితుడే పరమాత్మ, ఆ సర్వాత్మ అని చెప్తున్నారు. కవిం పురాణ మనుషాసితారం అణోరణీయాంస మనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్య వర్ణం తమస పరస్తాత్. అనాది సర్వ ప్రాణుల యొక్క అంతర్యామిగా ఉండి శాసించే సర్వనియంత, అణువు కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనది, అందరి పోషణ చేసే సర్వభర్త, ఊహించ శక్యం కాని అగమ్య గోచరము, సూర్యుని వంటి తేజస్సు గల స్వప్రకాశము, అవిద్యకు అతీతమైన సర్వజ్ఞునిగా సర్వాత్మను తెలుసుకోవాలి. చూడండి, అన్నింటికంటే విభిన్నమైనది, అన్నింటికంటే అతీతమైనది ఆత్మస్వరూపం. దాని గురించి తెలుసుకోవాలి ధ్యానంతో అని చెప్తున్నాం. అమాత్రం శబ్దరహితం పర వ్యంజన వర్జితం బిందునాద కళాతీతం యత్తం వేద స వేదవిత్. హ్రస్వ దీర్ఘ ప్లుతాలు లేనిది, పదాలు లేనిది, శబ్దాతీతమైనది, బిందునాద కళలకు అతీతమైనది అయిన ఆ బ్రహ్మాత్మను ఎవరు తెలుసుకుంటున్నారో వారు వేదాలను తెలిసిన వారు అవుతున్నారు. చూడండి, ఆ బ్రహ్మను ఆ పరమాత్మను తెలుసుకుంటే వేదాలు కూడా తెలియబడతాయి అని చెప్తున్నారు. వాక్కు ద్వారా వ్యక్తపరిచేబడే శబ్దం యొక్క కొలతకు ఉపయోగపడేది హ్రస్వ దీర్ఘ ప్లుతాలు. శబ్ద ప్రకటనకు ఉపయోగపడేది అక్షర సముదాయాలైన పదాలు. సర్వాత్మ ఏ విధమైన వ్యాకరణ కులమానాల పరిధిలోనికి రాని శబ్దాతీతమైనది. మూల ప్రకృతి అనే పరాశక్తి బిందువు అనబడుతుంది. పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన వాక్కుల యొక్క ధ్వనినే నాదం అంటారు. చూడండి, నాదం, నాదమే 4 గొలుస్తాయంట: పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి. తత్వాలు లేక గుణాలనే కళ అంటారు. సర్వాత్మ ఈ నాదబిందు కళలకు కూడా అతీతమైనది. అటువంటి సర్వాత్మను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళనే వేదవేత్తలు అంటారు. చూడండి, ఆ సర్వాత్మను తెలుసుకున్న వాళ్ళు వేదవేత్తలు అని అంటారు అని చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోపనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. పరమాత్మ ప్రాణులందరి హృదయాలలో అంతర్యామిగా ఉంది. దాని వల్లనే జ్ఞాపక శక్తి, జ్ఞానం, సందేహాలను తొలగించడం అనేది కలుగుతున్నది. అన్ని వేదాల కర్త, వేదాలను తెలిసినది, వేదాల ద్వారా తెలియదగినది కూడా ఆ పరమాత్మయే, ఆ సర్వాత్మయే. పరమాత్మ ప్రాణులందరి హృదయాలలో అంతర్యామిగా. అందుకని అంతర్యామి అంటే లోపల కని కనపడతాయి. మామూలుగా ఈ కళ్ళ కానీ దానికి కనపడవు. 2 కళ్ళు మూసుకున్నప్పుడు దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు ద్వారా ఆ పరమాత్మను మనం సందర్శించే, అనుభూతి చెందే ఆ జ్ఞానం అనేది రావడం జరుగుతుంది. ఆ పరమాత్మయే సర్వాత్మ అని చెప్తున్నాను.
తిల మధ్యే యథా తైలం క్షీర మధ్యే యథా ఘృతం పుష్ప మధ్యే యథా గంధః ఫల మధ్యే యథా రసః కాష్టాగ్నినావత్ ప్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్. నువ్వులలోని నూనెలాగా, పాలలోని నెయ్యిలాగా, పూలలోని సువాసనలాగా, పండ్లలోని రసంలాగా, కట్టెలలోని నిప్పులాగా, ఆకాశంలో నిండి ఉన్న గాలిలాగా పరమాత్మ సర్వాత్మ అంతటా నిండి ప్రకాశిస్తూ ఉంటుంది. చూడండి, నువ్వులలో నూనె, నువ్వులు కనిపిస్తున్నాయి, దాంట్లో నువ్వు నూనె ఉంది అంటే మనం దంచి పిండితే నూనె వస్తుంది. పాలలో నెయ్యి, పాలు ఉట్టి కనిపిస్తాయి అంతే, దాన్ని వేడి చేసి అది తోడేసి ఆ మీగడ తీసి మళ్ళీ మిక్సీకి వేస్తే వెన్న వస్తుంది. ఆ వెన్న కరగబెట్టి నెయ్యి, ఆ నెయ్యి ఎన్ని రోజులైనా పాడుగా, మిగతావన్నీ కొద్ది రోజులకు వేడదు పాడైపోయేది. ఆ విధంగా పూలలోని సువాసనలాగా, పండ్లలోని రసంలాగా, కట్టెలలో నిప్పులాగా, ఆకాశంలో నిండి ఉన్న గాలిలాగా, ఆకాశం మొత్తం ఆ గాలి అనేది మొత్తం వ్యాపించి ఉంటుంది. ఆ పరమాత్మ సర్వాత్మ అంతటా నిండి ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వులలో నూనె ఎలా దాగి ఉంటుందో, పాలలో నెయ్యి ఏ విధంగా ఇమిడి ఉంటుందో, పూలలో సువాసన ఏ రకంగా నిండి ఉంటుందో, పండ్లలో రసం ఎలాగైతే ఉంటుందో, కట్టెలలో నిప్పు ఏ విధంగా దాక్కొని ఉందో, ఆకాశంలో గాలి ఎట్లా నిండి ఉందో, అదే విధంగా బ్రహ్మాత్మ ఈ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుందని తెలుసుకోవాలి. అంటే కంటికి కనపడదన్నమాట, కానీ ఉంది. అలాగే మన శరీరంలో కూడా ఆ పరమాత్మ సర్వాత్మ అనేవాడు ఉన్నాడు లోపల, కానీ మనం తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని కూర్చోగలగాలి. ఆ విధంగా అంతటా అన్నింటిలోనూ నిండి ఉన్న బ్రహ్మాత్మ మన శరీరంలోనూ చైతన్య శక్తిగా నిండి ఉంది. చైతన్యం అంటే కదలిక, ఊరికి నిర్జీవంగా అట్లే పడి ఉండడం కాకుండా ఆ పరమాత్మ ఎట్లుంది, చైతన్యం అంటే కదులుతూ ఉందమ్మా. ఇంద్రియాల ద్వారా దానిని గ్రహించలేం. మామూలుగా అంతటా అన్నింటిలోనూ నిండి ఉన్న బ్రహ్మాత్మ మన శరీరంలోనూ చైతన్య శక్తిగా నిండి ఉంది. ఇంద్రియాల ద్వారా దానిని గ్రహించలేం, కానీ ఇంద్రియాలకు ఆ శక్తిని కలిగించేది ఆ బ్రహ్మాత్మ. వాక్కుకు వాక్ శక్తిని, కంటికి శక్తిని, చెవికి వినికిడి శక్తిని, ప్రాణవాయువుకు ప్రాణ శక్తిని, మనస్సుకు మనన శక్తిని కలిగించేదే బ్రహ్మాత్మ. దృశ్యం కన్నా పరమై, ఆకాశం కన్నా అతి నిర్మలమైన సర్వాత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వ సృష్టికి మూలమైన బ్రహ్మం ఒక్కటే కనుక దానిని దర్శిస్తే జగత్తునంతా దర్శించినట్టే. ఏదైతే ఆ పరమాత్మ ఉందో దానిని దర్శించడానికి మనము ప్రతిరోజు సాధన అనేది చేస్తూ ఉంటే మెల్లమెల్లగా దాని గురించి కొద్దిగా తెలియబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం దుంతి చాంతికే చ తత్. దూరస్థం చాంతికే చ తత్. సర్వాత్మ చరాచర భూతాలలో, అంతర్బాహ్యాలలో నిండి ఉంది. అంటే బయట ఉన్నాడు, లోపల కూడా నిండి ఉంది. ఇంకా ఈ చరాచర ప్రపంచం అంతా అదే అయి ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైనది అవడం వల్ల తెలియబడదు. అతి దగ్గర కాదు, అతి దూరంగానూ కూడా అదే ఉంది అని చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అన్ని చెప్తున్నాడు. ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పు, నేను మోహంలో మాయలో పడిపోయాను, మళ్ళీ బాధపడుతున్నాను, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? తథా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థితః మనస్థో దేహి నాం దేవో మనో మధ్యే వ్యవస్థితః. సర్వవ్యాపి అయిన బ్రహ్మాత్మ అన్ని ప్రాణుల దేహాలలోనూ వ్యాపించి ఉంది. ఆయా జీవుల హృదయాలలో దివ్యత్వం సాక్షిభూతంగా ఉంటుంది. అంతా పరమాత్మను గురించే చెప్తూ ఉన్నారన్నమాట. బ్రహ్మాత్మ అన్ని ప్రాణులలోనూ సరి సమానంగా వ్యాపించి ఉంటుంది. అంటే దేవ
మానవ, జంతు, పక్షి, క్రిమి, కీటక మొదలైన అన్ని రకాల జీవుల శరీరాల్లోనూ వ్యాపించి ఉండి వాటి యొక్క హృదయాల్లో సాక్షీభూతమై విరాజిల్లుతుంది. అంటే అందరిలో అంతర్లీనంగా, అంటే కంటికి కనపడకుండా. క్రిమి కీటకాలలో కూడా చూడండి, పక్షులు, క్రిమిలు, కీటకాలు, వృక్షాలు అన్నిట్లో కూడా అంతర్యామిగా, అంటే కంటికి కనపడకుండా ఆ సర్వాత్మ అనేది దాగి ఉంది అని చెప్తున్నారు. సాక్షిభూతమై విరాజిల్లుతుంది. అలా అనేక రూపాలలో అనేకంగా ఉన్నట్టు కనిపించినా నిజానికి ఒక్క చైతన్యమే అంతటా అన్నింటా నిండి ఉంది. అంటే ఆ పరమాత్మ అంతా ఒక్కటే, ఆ చైతన్యమే అన్నింటా నిండి ఉంది. పరిశుద్ధమైన నీటికి రంగు, రుచి, వాసన లేకపోయినా భౌతిక పరిస్థితుల వల్ల దానికి రంగు, రుచి, వాసన మొదలైనవి కలుగుతూ ఉంటాయి. అలాగే జీవులన్నింటి హృదయాలలో వెలుగొందే ఆత్మ పదార్థం ఒక్కటే అయినా అజ్ఞానం వల్ల నామ రూప భేదాలను ఆపాదించి వేరువేరని భావిస్తుంటాం. అంటే రూపాలు, నామాలు ఉన్నాయి కదా, ఫలానోళ్ళు, వాళ్ళు, వీళ్ళు, పేరు, వాళ్ళ రూపము అట్లా ఉంది కదా, దాని గురించి దాన్నే చెప్పుకుంటాం కానీ లోపల ఉన్న పరమాత్మ గురించి అనుకోము అని చెప్తున్నారు. అవిద్య నాశనం కాగానే బ్రహ్మాత్మ తత్వం అవగతం అవుతుంది. కానీ అజ్ఞానులు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించలేక బ్రహ్మాత్మ వేరువేరు రూపాలలో వేరువేరుగా ఉన్నట్లు భ్రమపడతారు. అంటే ఈ అజ్ఞానులు వేరే వేరుగా, అంటే అన్నిట్లో ఉన్న బ్రహ్మాత్మను చూడలేరు, అవి వేరు మనం వేరు, అందుకనే వాటిని బాధించి హింసించడం జరుగుతుంది. ఆ విధంగా చేయకూడదు అని చెప్తుంది. ఉత్తమ పురుషస్వన్య పరమాత్మేత్యుదావృతః యో లోకత్రయమావిశ్య విభర్త్య వ్యయ ఈశ్వరః. ఎవరైతే ముల్లోకాలలో నిండి ఉండి సర్వ శరీరాలకు ఆధారమై అందరి పోషణ చేస్తుందో అదే ఉత్తమమైన అవినాశికైన పరమేశ్వరుడు, పరమాత్మ, సర్వాత్మ అని చెప్పబడింది. ఇది భగవద్గీతలో చెప్పబడింది. ఇవన్నీ శాస్త్రాలు, వేదాలు ఇచ్చి కూడా మళ్ళీ భగవద్గీత యొక్క శ్లోకం ఇస్తున్నారంటే పరమాత్మ అనేవాడు అందరిలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో పరమాత్మను దర్శించాలి, వేటిని హింసించకూడదు అని చెప్తుంది. జీవాత్మ తత్వం దూరస్థోపిన దూరస్థః పిండస్థః పిండవర్జితః విమల సర్వతో దేహి సర్వవ్యాపీ నిరంజనః. జీవుడు శరీరంలో ఉన్నట్టు కనపడినా శరీరంలో ఉన్నవాడు కాదు. బ్రహ్మాత్మకు దూరంగా ఉన్నట్టు కనపడినా దూరంగా లేడు. జీవుడు అన్ని విధాల నిర్మలుడు, మచ్చలేని వాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడే అవుతున్నాడు. ఈ జీవుడు అనేవాడు అందరిలోనూ ఉన్నాడు. దగ్గర ఉన్నాడంటే దగ్గర ఉన్నాడు, దూరంగా ఉన్నాడంటే లేదు దగ్గరగా ఉన్నాడు అనమాట, మనలోనే ఉన్నాడు. అజ్ఞానం వల్ల జీవుడు పరబ్రహ్మకు దూరమైన వాడిలాగా కనిపిస్తున్నప్పటికీ జీవాత్మ పరమాత్మకు దూరంగా లేదు. అలాగే జీవాత్మ ఒకానొక దేహంలో ఉన్నట్టు దేహధారిగా కనిపించినప్పటికీ జీవి దేహంలోనే బంధించబడి ఉన్నవాడు ఎంత మాత్రం కాదు. అజ్ఞానం వల్ల ఆత్మ పరిమితమైనట్టు అనుకుంటాం. అంటే ఈ జీవాత్మ అంతటా ఉంటుంది కానీ మనకేం చేస్తాము, ఈ ఆత్మ అనేది లేదు. ఊరికి జీవి అంటే ఇంకా బయట వ్యవహారాలే కానీ లోపల ఒక ఆత్మ అనేది ఉంది, ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉంటేనే కదా ఇవన్నీ పనులు చేసుకుంటున్నాము, అన్ని తిన్నది అరుగుతుంది, అన్ని పనులు చేస్తున్నాము, ఆలోచన చేసిన ఒక ఆత్మ ఉన్నది అని ఆ దేవుడు అనేవాడు లోపల ఒక సర్వాత్మగా బ్రహ్మాత్మగా ఉన్నాడు. దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, మనము నిమిత్త మాత్రము అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇప్పుడు తప్పు జరగదు. లేకపోతే మనమే అన్ని అనుకునేటప్పటికీ ఈ మనసు మాయలో పడిపోయి అన్ని చేసి పెరుగుకోవాలి ఏదైతే ఉందో దాంట్లో పడి మాయలో పడి మనకు రోగాలు, నొప్పులు, బాధలు అవి చేసుకుంటూ అందరినీ అనుకుంటూ ఇంకా కర్మ పెంచుకుంటూ ఉంటాం. కాబట్టి అది కాదు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అది కాదు, నీలో ఉన్న పరమాత్మను ఆ సర్వాత్మ దర్శించు. రోజు కాసుకొని నీలోకి నీవు ప్రయాణం చెయ్యి. అప్పుడు ఆ సర్వాత్మను దర్శించినప్పుడు మెల్లమెల్లగా నీ కర్మలు మెల్లమెల్లగా కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది. మనసు శాంతపడుతుంది,
కోపము తగ్గుతుంది, ఆవేశము తగ్గుతుంది. మనకు ఏమైతే నెగిటివ్ భావనలు, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయో అవి మెల్లమెల్లగా మనలోకి మనం ప్రయాణం చేయడం వల్ల అవి తగ్గిపోతుంది. దాని స్థానాన్ని పాజిటివ్ మంచి ఎనర్జీ రావడం జరిగి మనం మంచిగా తయారవుతాము. అప్పుడు మనము భూమి మీదకి వచ్చింది ఏంటి అనేది, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ వైపే మనకు ప్రయాణం జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ జీవాత్మ అన్ని రకాలుగాను ఆ బ్రహ్మాత్మ లక్షణాలైన స్వచ్ఛత, సర్వభూతాలలో అంతటా నిండి ఉండే సర్వవ్యాపకత్వం. చూడండి, స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది ఆ పరమాత్మ తత్వం. స్వయం మొదలైన అన్ని గుణాలు, అన్ని లక్షణాలు తనలోనూ కలిగి ఉంది. అజ్ఞానం నాశనం కాగానే శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ స్వయంగా ప్రకాశమానం అవుతుంది. అజ్ఞానం అంటే నేను శరీరం, నేను మనసు, నేను బుద్ధి ఇక్కడిక్కడే ఉన్నప్పుడు మనకు ఆత్మతత్వం అర్థం కాదు. మెల్లమెల్లగా వీటిని దాటుతూ నేను వీటిలో ఉన్న ఆత్మ పదార్థమే అన్నింటికీ మూలం, అదే ఈ శరీరాన్ని ఉంది. కాబట్టి అదే అసలైనది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు మెల్లమెల్లగా అజ్ఞానం అనేది వెళ్ళిపోతుంది అని చెప్తుంది. మన ద్వారా పొందిన సమాధి స్థితిలో దూరంగాను లేని, దగ్గరగాను లేని తనలోనే ఉన్న సర్వాత్మ వ్యాపించి ఉన్న బ్రహ్మాత్మను స్వానుభవంలో గ్రహించి ఈ దేహంలో ఉండే జీవాత్మకు సర్వవ్యాపకమైన బ్రహ్మాత్మకు భేదమే లేదని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఒక నాలో ఉండే ఆ పరమాత్మ, బయట ఉండే ఆ సర్వాత్మ వేరు వేరు కాదు, అంతటా ఒక్కటే అని ఎప్పుడైతే మనం మెల్లమెల్లగా తెలుసుకుంటామో మనకు కూడా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఆ విధంగా చెప్తున్నాను. అచ్చేద్యోయ మదాప్యోయం అక్లేద్యో శోష ఏవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనః. ఈ జీవాత్మ ఛేదింపలేనిది, దహింపబడనిది, కరిగింపలేనిది, ఎండింపబడనిది, నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉండేది, చలనం లేనిది, స్థిరమైంది, ఇంకా సనాతనమైంది. అంటే సనాతనమైంది అంటే ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో పురాతనంగా అనాదిగా నుంచి ఆ జీవాత్మ శరీరాలు మారుతూ ఉంటాయి, కానీ ఆ లోపల ఉండే ఆ జీవాత్మ అనేది, ఆ ఆత్మ అనేది మారదు. ఈ గుణాలు కర్మను బట్టి, గుణాలను బట్టి మారుతూ ఉంటుంది, రూపాలు నామాలు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మతత్వం అనేది మారదు అని చెప్తున్నారు మాస్టర్. ఓకే, ఇక్కడ చెప్తున్నాం కదా, ఒక 2 నిమిషాలు కామ్గా కూర్చున్నాము. చెప్పారు కదా మహానుభావుడు, కామ్గా కూర్చొని మన లోపలికి మన ప్రయాణం చెయ్యండి. విన్నాం కదా ఇంతదాకా. ఇప్పుడు 2 చేతులు కట్టుకొని, 2 కాళ్ళు గ్లాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు వస్తుంది శ్వాస, లేదా ప్రశాంతంగా హాయిగా కూర్చొని ప్రతిరోజు ఆ విధంగా కూర్చోవాలి. కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తిని మనం తీసుకోవాలి. శరీరానికి ఏ విధంగా ఆహారం తీసుకుంటామో అలా మన ఆత్మకు విశ్వశక్తి అనేది ఉండాలి. మా మనసు తొందరపడకుండా, అదే అనాలోచిత నిర్ణయాలు చేయకుండా మంచిగా ఉండాలి అంటే ఆ విశ్వశక్తిని మనం గ్రహించాలి. ప్రశాంతంగా కూర్చొని సహజమైన శ్వాసను గమనించండి. లేదు ఆలోచనలు లేవు, కామ్గా కూర్చొని ప్రతిరోజు మన ఏది ఎంత ఉంటుందో 10 నిమిషాలు కూర్చోవాలి మాస్టర్. 2 టైమ్స్. 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు 30 నిమిషాలు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు 60 నిమిషాలు. చిన్న పిల్లలు 3 ఏళ్ల పిల్లల నుంచి ఈ ధ్యానం చేయవచ్చు. చదువు బాగా వస్తుంది, నాలెడ్జ్ పవర్ పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, భయాలు తగ్గుతాయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పిల్లలకు. ఓకే మాస్టర్, ఈ విధంగా కూర్చున్నాం కదా, మనం అలాగే మీ ఏది ఎంతుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు 2 పూటలు చేయాలి మాస్టర్. అప్పుడు కానీ ధ్యానం అంటే ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ఆ జ్ఞానాన్ని అందరూ స్వీకరించాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచుకొని కళ్ళకి
ఓకే, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మన అందరి గురువు అయిన జగద్గురువుకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.